హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ పలకరింపు. మీరు ఈ ఛానల్లో వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి, నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మీకు ఈరోజు వీడియో అనేది థంబ్నెయిల్ చూస్తేనే తెలిసిపోయి ఉంటుంది కదండి. సో ఎంతో ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన కొండపల్లి బొమ్మల గురించిన ఫుల్ ఇన్ఫర్మేషన్, అలానే కొండపల్లి ఊరు ఎలా వెళ్ళాలి, అలానే కొండపల్లి బొమ్మలని ఎలా తయారు చేస్తారు, వీటిలో ఎలాంటి బొమ్మలు అవైలబుల్ ఉంటాయి అనేది కూడా మనం ఈరోజు వీడియోలో చూద్దామండి. కొండపల్లి అనేది మనకి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంటే జాతీయ రహదారి మధ్యలో ఇబ్రహీంపట్నం సర్కిల్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. నేను లొకేషన్ అలానే నేను తీసిన షాప్ వీడియో అడ్రస్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే స్క్రీన్ మీద డిస్ప్లే చేశానండి. సో ఈ బొమ్మలని ఎలా తయారు చేస్తారు అనేది మనం చూద్దాము. కొండపల్లి బొమ్మలను పొనికి అనే చెక్కతోటి చేస్తారు. ఈ చెట్లు ఈ కొండపల్లి ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అని చెప్తున్నారండి, ఇక్కడ దొరుకుతాయి అని చెప్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన ఈ కొండపల్లి బొమ్మలు అనేది తేలికైన పొనికి చెక్కతోటి చేయడం వలన ఈ బొమ్మల ప్రాముఖ్యత అనేది కూడా దశాబ్దాల తరబడి చాలా ప్రాముఖ్యత కాంచింది అని చెప్తున్నారండి. ఒకసారి తయారు చేసిన దానిని, అంటే బొమ్మను ఒకసారి తయారు చేసిన దానిని మోసగా పోసి చేసే వీలు ఉండదు. ఒకసారి తయారు చేసి దానిని ముద్రగుద్దే ప్రశ్న కూడా మా దగ్గర ఉండదు అని చెప్తున్నారు. మొదటిది ఎంత సమయం, ఎంత కళాదృష్టి, ఎంత ఏకాగ్రతతో చేశారో రెండవది కూడా అంతే సమయము, దృష్టి, ఏకాగ్రతలతో చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ బొమ్మలు అనేది చాలా ప్రసిద్ధి. అది ఓన్లీ కొండపల్లి గ్రామస్తులకు మాత్రమే సాధ్యమైన గొప్ప పని అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళంతా. కొండపల్లి బొమ్మలు తేలికగా ఉండటం వలన కూడా చాలా ప్రాముఖ్యత గాంచింది అని చెప్తున్నారు. ఈ బొమ్మ ఆకారాన్ని ముందుగా ఒక చెక్క మీద తయారు చేసి చెక్కుతారు. తర్వాత రంపపు పొట్టు, చింతగింజల నుండి వచ్చిన పొడితో కావలసిన ఆకారంలో మలుస్తారు అని చెప్తున్నారండి. అలానే బొమ్మలకు ప్రత్యేకంగా వేరే అతకవలసిన భాగాలు మార్పులు చేస్తారు. తరువాత వాటికి సున్నం పూసి ఎండపెడతారు అని చెప్తున్నారు. ఆ తరువాత ఆరిన సున్నంపై రంగులు పోస్తారు. కొండపల్లి బొమ్మలలో ప్రసిద్ధి చెందినవి ఏనుగు అంబారి, మావటివాడు, నాట్యం చేస్తున్న నృత్య కళాకారుల బొమ్మ, పల్లెలలో తలపాగా పంచే కట్టుకున్న పురుషుల సంఖ్య, చీరలు కట్టుకున్న స్త్రీల సంఖ్య గల జీవన వ్యవస్థ సూచించే ప్రజల బొమ్మలు ముఖ్యమైనవి అని చెప్తున్నారండి. ఇక్కడ ఎక్కువగా దొరికే బొమ్మలలో పౌరాణిక ప్రముఖులు, పక్షులు, జంతువులు, పండ్లు, కూరగాయలు, ఇళ్ళు మొదలైన ఎన్నో రూపాల్లో ఈ బొమ్మలు అనేది మనకి తయారు చేస్తారు అని చెప్తున్నారు. అలానే ఈ బొమ్మలు అన్నీ కూడా మనకి అన్ని తీర్థయాత్రా స్థలాల్లోనూ హస్తకళా కేంద్రాలలో కూడా దొరుకుతూ ఉంటాయి అని చెప్తున్నారండి. అలానే ఈ బొమ్మల తయారీ అనేది 17వ శతాబ్దంలో రాజస్థాన్ రాష్ట్రంలో బొమ్మల తయారీ శైలి ఒకే విధంగా ఉండడం వలన ఈ కళాకారులు రాజస్థాన్ నుంచి ఇక్కడకు వలస వచ్చారు అని కూడా భావిస్తున్నాము అని చెప్తున్నారు. కొండపల్లిలో పూర్వం 150 వరకు కూడా కుమ్మరి కుటుంబాలు కుండలు తయారు చేసి జీవనం సాగించేవారు. ప్రస్తుతం 10 నుంచి 15 మంది మాత్రమే ఈ వృత్తిలో ఉన్నారు అని చెప్తున్నారండి. అలానే ఎంతో ప్రాముఖ్యత గాంచిన ఈ కొండపల్లి బొమ్మలను చాలా మోడల్స్లో కూడా అలానే చాలా రకాలుగా కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి అని చెప్తున్నారండి. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదే కాకుండా కొండపల్లి బొమ్మలను ఎక్కువగా మనకి ఇంట్లో బొమ్మల కొలువు పెట్టుకునే వాళ్ళు బయట ఎక్కువగా తీసుకుంటే కనుక ప్రైజింగ్ అనేది మనకి సేమ్ ఉంటుంది. కానీ వీళ్ళ దగ్గర వచ్చి ఎక్కువగా తీసుకోవాలి అంటే హోల్సేల్లో ప్రైస్ అనేది 30 to 40% వరకు కూడా డిఫరెన్స్ ఉంటుంది అని చెప్తున్నారండి వీళ్ళైతే. సో ఇలా బొమ్మల కొలువు పెట్టాలి, లేదు హోమ్ని డెకరేట్ చేసుకోవాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ బొమ్మలను తీసుకోవాలి, లేదు కొండపల్లి బొమ్మలను చూడటానికి ఒక్కసారైనా విజిట్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఇక్కడికి చాలా రెగ్యులర్గా వచ్చే వాళ్ళలో ఎక్కువగా వీళ్ళే ఉంటారు అని చెప్తున్నారండి ఇక్కడ వాళ్ళైతే. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఇలా ఎద్దుల బండి ఉన్న ఈ కొండపల్లి బొమ్మ అనేది చాలా ప్రాముఖ్యత గాంచింది అని చెప్తున్నారు. 400 నుంచి స్టార్టింగ్ ఉందండి. అది కాకుండా మనకి ఇలా సీక్వెన్స్ వైజ్ బొమ్మలండి. ఇలా మనం చూస్తున్నాం కదా, ఇక్కడ నృత్య కళాకారుల్లా కానీ, లేదు అంటే ఇట్లా మనకి మ్యూజిషియన్స్లో కానీ ఈ విధంగా. అలానే దశావతారాల్లో కూడా వీళ్ళ దగ్గర ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, దశావతారాలు ఉన్న బొమ్మలు కూడా ఇక్కడ మాకు చాలా
ఫేమస్ అని చెప్తున్నారు. ఇవి ప్రైస్ అనేది కూడా సైజెస్ని బట్టి, అలానే వాటి ఈ సైజు, అలానే దాన్ని డెకరేట్ చేసిన దాన్ని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది అని చెప్తున్నారండి. సో వీళ్ళ దగ్గర 80 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి అని చెప్తున్నారండి. ఇదే కాకుండా మనకి ఈ విధంగా పిల్లలు చిల్డ్రన్స్కి కానీ గేమింగ్లో ఆడుకోవడానికి, గేమ్స్ ఆడుకునే వాటిల్లో చిన్న చిన్న బొమ్మల్లో కానీ, లేదు వాల్ హ్యాంగింగ్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి అని చెప్తున్నారండి. ఇట్లా మనకి ఇక్కడ చూస్తున్నాం కదా, మనకి ఏ సైజ్ కావాలి అన్న డెకరేట్ చేసుకునే వాటిల్లో అలా చాలా రకాలు మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి అని చెప్తున్నారు. అలానే ఇలా మనకి వాల్ హ్యాంగింగ్స్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇవి కూడా రెగ్యులర్గా చాలామంది తీసుకెళ్తున్నారు అని చెప్తున్నారండి. అలానే ఇలా మనకి డెకరేట్ చేసుకోవాలి, ఇలా ఫ్లవర్ వాజ్లో కానీ కావాలి, ఇలా డిఫరెంట్గా కావాలి అనుకున్నా మేము ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి మా దగ్గర అని చెప్తున్నారు. చూస్తున్నాం కదండి ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయో. సో కలర్ లేకుండా కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి అని చెప్తున్నారండి. ఇలా ఇక్కడ చూస్తున్నట్లయితే ఏనుగుల్లో కానీ ఇలా, ఇదే కాకుండా కిడ్స్కి ప్లేయింగ్లో యూస్ చేసుకునేవైతే ఇవి చాలా ఫేమస్ అని చెప్తున్నారు. ఎక్కువగా తీసుకెళ్లే వాటిలో ఇది కిట్ వచ్చేసి ఈ విధంగా అండి 175 రూపీస్ ఉంటుంది అని చెప్తున్నారు. ఇలా పిల్లలకి ఆడుకునే కిట్ మొత్తం. సో మీరు కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ రెగ్యులర్గా విజిట్ చేసే వాళ్ళు కానీ, ఆ జాతీయ రహదారిలో వెళ్ళే వాళ్ళు ఉంటే సో ఒకసారి ఈ కొండపల్లిని విజిట్ చేయొచ్చు అని చెప్తున్నారండి. ఇదే కాకుండా ఇక్కడ కొండపల్లి కోట అనేది కూడా చాలా ఫేమస్ అని చెప్తున్నారు. సో ఐ హోప్ కొండపల్లి బొమ్మలను ఎక్కువగా లైక్ చేసే వాళ్ళందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.